మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు స్వయంగా పలికినటువంటి మాట. కానీ ఈ యొక్క మాటను యూదులు ఏం చేశారయ్యారంటే చాలా తేలికగా తీసుకున్నారు. అంత మాత్రమే కాదండి, ఈ మాట పలికినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఎలా తీసుకున్నారు చెప్పండి? చాలా తేలికగా తీసుకున్నారు. వారు దేవాలయమునే గొప్పగా చూస్తున్నారు, కానీ దేవాలయము కంటే గొప్పవాడు వారు ఎదురుగా ఉన్నప్పుడు వారు ఏం చేయలేకపోయారు చెప్పండి? ఆయనను గ్రహించలేకపోయారు. ఆయన అన్నాడు, నేను విశ్రాంతికి ఏమై ఉన్నానన్నాడు? ప్రభువునై ఉన్నానన్నాడు. విశ్రాంతి దినానికి ఏమై ఉన్నాడు? ఆయన ప్రభువై ఉన్నాను అన్నాడు. అంత మాత్రమే కాదు, యోనా కంటే చెప్పండి, యోనా కంటే గొప్పవాడు అన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఆయనను, ఆయన యొక్క మాటలను కూడా వారు ఎలా తీసుకున్నారంటే చాలా తేలికగా చులకనగా తీసుకున్నారు. ఒక మాట, దేవాలయము గొప్పదా లేక దేవుడు గొప్పవాడా? దేవుడే గొప్పవాడు. దేవుని కొరకే దేవాలయం, అంతే కదండి. దేవాలయం కొరకు దేవుడు కాదు, దేవుని కొరకే దేవాలయం. అంటే ఇక్కడ దేవాలయం కంటే గొప్పవారు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ దేవుడు ఉంటేనే దేవాలయం ఉంది, దేవుడు లేనిది దేవాలయం ఎట్లంటే? అంతే కదండి. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవాలయం కంటే గొప్పవాడు. నాకు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నేను దేవాలయం కంటే గొప్పవాడిని, దేవాలయం కంటే గొప్పవాడిని అంటున్నాడు కదా. అసలు దేవాలయంతో ఇతనికి ఎప్పటి నుంచి సంబంధం ఉంది అని ఆలోచన చేశాను. అది నేను దేవాలయం కంటే గొప్పవాడిని, దేవాలయం కంటే గొప్పవాడిని, అసలు ఈయనకు దేవాలయంతో ఎప్పటి నుంచి సంబంధం ఉంది అని ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ సహాయముతో కొన్ని విషయాలు నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను గ్యాదర్ చేయగలిగాను. నాకు దేవుడు అనుగ్రహించిన మాటలే నేను మీ ముందు ఉంచుతాను. దేవాలయం కంటే గొప్పవాడైనటువంటి ఆ దేవుడు ఎప్పటి నుంచి దేవాలయంతో సంబంధం ఉంది? రండి, ఒక 3 విషయాలనే మీ ముందు ఉంచుతాను. మొదటి విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయము 27, 28 వచనాలు ఇలాగ రాయబడి ఉన్నాయి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు, చాలండి ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు, ఈ దేవాలయం కంటే గొప్పవాడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎప్పటి నుండి దేవాలయంతో సంబంధం ఉంది చెప్పండి? ఇప్పుడు శిశువుగా ఉన్నప్పుడు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు శిశువుగా ఉన్నప్పుడు 8వ దినమున ఎక్కడ తీసుకొని వచ్చారు? దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు. ధర్మశాస్త్రం యొక్క పద్ధతి ప్రకారము యూదులైన వారికి సున్నతి చేయించడానికి 8వ దినమున దేవుని యొక్క ఆలయంలోనికి తీసుకొని రాబడ్డారు శిశువుగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుని ఎవరు తీసుకొచ్చారు? మీరు బైబిల్ చూసే మాట చెప్తే ఇంకా నేను సంతోషిస్తాను కదండి. తల్లిదండ్రులు. ఈరోజు తల్లిదండ్రులు ఉన్నటువంటి మనము మన యొక్క పిల్లలను ఎక్కడ తీసుకొని రావాలి? దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. వారు శిశువులుగా ఉన్నప్పుడే మనం ఎత్తుకొని వారిని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. దేవాలయం అంటే మరి పాత నిబంధన గ్రంథము నిబంధన ప్రకారముగా మనం ఆలోచన చేస్తే దేవాలయం అంటే అది దేవుని నివాస స్థలము, అంతే కదండి. పాత నిబంధన ప్రకారముగా చూస్తే దేవాలయం ఏంటి చెప్పండి? దేవుని యొక్క నివాస స్థలము. రెండవదిగా దేవాలయం అంటే బలులు అర్పించేటువంటి స్థలము. అర్థమవుతుంది కదండి నా మాటలు. మూడవదిగా ప్రియమైన వారులారా, దేవుని యొక్క మహిమ వెల్లడయ్యేటువంటి స్థలం. పాత నిబంధన గ్రంథము ప్రకారముగా
దేవాలయం అంటే మొదటిది దేవుని నివాస స్థలము, రెండవది బలులు అర్పించే స్థలము, మూడవది ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క మహిమ వెల్లడయ్యేటువంటి స్థలము. మరి నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చిన తర్వాత దేవాలయం అంటే ఏమిటి అంటే ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి రక్షించబడతారో వారందరూ కూడా ఎవరు చెప్పండి దేవునికి ఆలయము లేక దేవాలయము. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా ఈ నిజమైన దేవాలయం ఎవరయ్యానంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన అంటారు ఈ దేవాలయాన్ని మీరు పడగొడితే ఎన్ని దినాల్లో తిరిగి కడతారన్నాడు? 3 దినాలు. అంటే ఆయన శరీరమైనటువంటి దేవాలయం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. 4వదిగా మనం ఆలోచన చేస్తే సంఘమే దేవునికి ఆలయం. అంటే నూతన నిబంధన గ్రంథములో సంఘమే ఆయన ఆలయము, ఆయనే ఒక ఆలయము. అలాగే యేసుక్రీస్తు నందు విశ్వాసం నుంచి రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఆయనకి ఎవరు చెప్పండి ఆలయముగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం, అయితే మనము వాక్య పద్ధతి ప్రకారముగా మన పిల్లలు ఎప్పుడు దేవుని సన్నిధికి తీసుకురావాలి? శిశువుగా ఉన్నప్పుడే, చిన్ననాటి నుంచే మన పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకొని రావాలి. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఎండలు ఎక్కువనో, వర్షం వస్తుందనో, చలికాలమనో మనం ఏం చేస్తామంటే మన చిన్నపిల్లలు మనం ఇంటి దగ్గర నుంచి దేవాలయంలోనికి తీసుకొని రావడానికి మనం చాలా ఇబ్బంది పడతాం. యేసుక్రీస్తు వారు ఎన్నో దినములు వచ్చారు? 8వ దినములు తీసుకొని వచ్చారు. శిశువులుగా ఉన్నప్పుడే మనము మన పిల్లలు ఎక్కడ తీసుకొని రావాలి? దేవుని సన్నిధికి లేక దేవాలయంలోకి మనము తీసుకొని రావాలి. మీకు ఒక మాట చెప్పనా, పిల్లలంటే మన యేసయ్యకి ఎంత ఇష్టమో. పిల్లలంటే యేసయ్యకి మహా ఇష్టం అండి, చాలా ముద్దు. చూడండి మార్కు సువార్తలో ఆయనకి ఎంత ఇష్టమో. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. 10:13 తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని ఏం చేశాడట? గద్దించిరి. యేసు అది చూసి కోపపడ్డాడంటండి. చిన్న పిల్లలను ఆయన దగ్గరికి తీసుకొని వస్తే ఆయన ఆనందించేటువంటి దేవుడు ఆయన. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేశారంటే మా పిల్లలను ఆయన దగ్గర తీసుకొని రావాలి, ఆయన దగ్గరికి చేర్చాలని ఆశ కలిగి తీసుకొని వచ్చినప్పుడు శిష్యులు ఆటంకపరిచారు. ఈరోజు మనకు చాలా ఆటంకాలు ఉంటాయి మన పిల్లలు తీసుకొని రావడానికి. దగ్గనో, జలుబనో, రంపనో, సంథింగ్ ఏదో ఉంటుంది, దూరమనో, లేకపోతే ఎండనో, వాననో, మంచనో, ఏవో చాలా ఆటంకాలు ఉంటాయి. ఇక్కడ కూడా తమ యొక్క పిల్లలను యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొని వచ్చి ఆయన ముడిపే చాలు అనేటువంటి ఆశతో, ఆసక్తితో తీసుకొని వస్తే శిష్యులు ఏం చేశారంటే వారిని ఆటంకపరిచారట, తీసుకొని రావద్దని గద్దించారట, వారి మీద కోపపడ్డారట. అయితే అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు ఎవరి మీద కోపపడ్డాడు? శిష్యుల మీద కోపపడ్డాడు. ఏది రాగండి, వారు నా యొద్దకు రానివ్వండి, ఇటువంటి వారివే దేవుని రాజ్యము, ఇలాంటి వారిదే దేవుని రాజ్యము, వారిని ఆటంకపరచకండి. ఈరోజు తల్లిదండ్రులారా మీ పిల్లలను మీరే ఆటంకపరుస్తున్నారేమో, ఇది గుర్తుపెట్టుకోండి. శిశువుగా ఉన్నప్పుడే మీ పిల్లలను, ఆడపిల్ల కావచ్చు, మగపిల్లవారు కావచ్చు, మీరే ఆటంకపరుస్తున్నారు. ఏ వస్తావులే అమ్మా నువ్వు ఇంటి దగ్గర ఇంటి చదువుకో, ఏ వస్తావులే అమ్మా నువ్వు బట్టలు ఉతికే, ఏ వస్తావులే అమ్మా చికెన్ కూర వండే, నేను వెళ్ళి వచ్చేస్తాను, నేను ఆశీర్వాదాలు పొందేస్తాను, నీకు ఆశీర్వాదాలు లేకపోయినా పర్వాలేదు, నేను దేవుని ఆరాధిస్తాను, నువ్వు ఆరాధించకపోయినా అని తల్లిదండ్రులుగా మనమే మన పిల్లలు ఆటంకపరుస్తున్నామేమో. ఈ రోజు శిశువుగా ఉన్నప్పుడు నీ పిల్లలకు నువ్వు నేర్పించకపోతే మినిమం 12 సంవత్సరాలు వచ్చాక వారు కనీసం మోకాలు కూడా లేడు. విచిత్రం ఏమిటంటే మొదటి సమూయేల గ్రంథము 1వ అధ్యాయం మనము చూస్తే సమూయేలుని దేవుని మందిరంలోకి తల్లి తీసుకొని వచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత భర్త అన్నాడు, ఏమ్మాయి నీవు కొడుకు కావాలని అడిగావు కదా, రా మందిరానికి వెళ్ళి వద్దామంటే నేను రాను అన్నది. ఎందుకు రావు? మరి పిచ్చోరా, నేను కుమారుని అడిగింది నా కొరకు కాదు, నా వంశాన్ని నిలబెట్టడానికి కాదు, నా పేరు నిలబెట్టడానికి కాదు, నా నేను వదిలిస్తానని కాదు, నేను కొడుకుని అడిగింది. ఈ కొడుకు నేను ఎందుకు అడిగానంటే మరలా దేవుడి చూడడానికి అడిగాను కాబట్టి వంశం దేవాలయంలోకి వెళితే నా కుమారుడు అక్కడ విడిచిపెట్టి నేను రావాలి, మరలా నాతో రావడానికి నేను
లేదు అని తన భర్తతో చెప్పి వారు పాలు మాని వేసిన వెంటనే, అవి 3.5 సంవత్సరాల 4 సంవత్సరాల నాకు ఐడియా లేదు, కానీ పాలు విడిచిన వెంటనే అప్పుడే మందిరానికి వెళ్ళింది. అక్కడ దేవుని దగ్గర ఆ కుమారుని ఏం చేసింది చెప్పండి? ప్రతిష్ఠించింది దేవునికి. మరి ఎప్పుడు నేర్పించింది దేవుని గురించి? ఏ వేసింది సమయానికి దేవుని కొరకు? ఆయన సర్వ సృష్టికర్తని, ఆయన నిత్యుడని, ఆయన ఆరాధనకు యోగ్యుడని, ఆయన పూజారుడని, ఆయన నమ్మదగిన దేవుడని, ఆయన కాచే దేవుడని, ఆయన రక్షించే దేవుడని ఆ పసిబాలుడికి 3.5 లేక 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ సమూహం తెలుసు దేవుని గురించి. వాడు తీసుకొని వెళ్ళిన వెంటనే, ఒరే బాబు నేను దేవునికి నేను ప్రతిష్ఠించాను అనగానే వాడు అక్కడనే మృత్యును. మన పిల్లలకి అందుకనే మొదటి నేను క్షమించమని అడిగాను. 12 సంవత్సరాలు వచ్చిన మోకాళ్ళయ్యో, 32 సంవత్సరాలు వచ్చిన మోకాళ్ళయ్యో. ఎందుకు పిల్లలు మోకరిస్తాలేదు అంటే, మోకరించారు తల్లి గాని తినేదా, లేక తండ్రి గాని తినేదా, లేకపోతే శిశువుగా ఉన్నప్పుడు వారికి నేర్పించలేదా? ఏమో, అది నీకు తెలియాలి, అది నాకు తెలియాలి. ప్రియమైన వాళ్ళరా, చిన్న పిల్లలు ముట్టాలని తల్లిదండ్రులు ఆశ కలిగి యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తే శిష్యులు ఆటంకపరిచారు. యేసుక్రీస్తు వారు వారి మీద కోపడి వారిని రానివ్వండి అని చాలా అద్భుతంగా చూడండి 16వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. తల్లిదండ్రుల యొక్క ఆశ ఏమిటయ్యారంటే, ఆయన ముట్టాలి అన్నది వారి యొక్క ఆశ, వారి యొక్క ఆకాంక్ష. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క స్పర్శ నా పిల్లలకు తగలాలి. అంతే కదండి. మన పిల్లలకు చలి వస్తుంది అనుకోని ఏం చేస్తాం చెప్పండి? వెచ్చని స్పర్శ కొరకు రగ్గులు కప్పుతాం. ఇంకా మనకు బాగా డబ్బు ఉంటే హీటర్లు పెట్టుకుంటాం బెడ్రూముల్లో. అంతే కదా సార్. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క కోరిక ఏమిటి, ఆకాంక్ష ఏమిటి అయ్యారంటే, ఆయన యొక్క స్పర్శ తగలాలి. అది ప్రత్యేకమైనది. తల్లిని తండ్రులకున్నటువంటి ఆశ ప్రియమైన వాళ్ళరా. అందుకే నేను చెప్పాను, యేసుక్రీస్తు వారికి పిల్లలంటే చాలా విలువైన వారిగా ఉంచాడు ఆయన. అందుకే 14లో యేసుని చూసి కోపపడి చిన్న బిడ్డల యొద్దకు రానివ్వండి. తల్లిదండ్రులారా, మనము దేవుని యొద్దకు మనం పంపిద్దాం మన పిల్లల్ని, దేవుని యొద్దకు మన పిల్లల్ని తీసుకొని వద్దాం. ఆయనకి చాలా ఇష్టం పిల్లలంటే. ఎంత ఇష్టం అంటే ప్రియమైన వాళ్ళరా, మనము చదివేము 16వ వచనములో ఆయన ఏం చేశాడు? బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులు ఉంచాను. ఈరోజు పిల్లలను తీసుకొని రావడం బాధ్యత ఎవరు చెప్పండి? పిల్లలను మందిరానికి తీసుకొని వచ్చే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. పాస్టర్ గారిది కాదు, పాస్టర్ గారిది కాదు, అంగన్వాడీ టీచర్లు అంతకంటే కాదు. చెప్పండి, అంగన్వాడీ టీచర్లా మీ పిల్లల్ని మందిరాన్ని తీసుకొచ్చేది? లేకపోతే పాస్టర్ గారి బాధ్యత మందిరానికి తీసుకురావడం? తల్లిగా నీ బాధ్యత, తండ్రిగా నీ బాధ్యత. నీకు ఆకాంక్ష ఉండాలి మీలో. దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క సన్నిధి స్పర్శ నా బిడ్డలు అనుభవించాలనేటువంటి ఆకాంక్ష మీలో ఉంటే, ఆడు కుంటోడైనా గుడ్డోడైనా లేవనోడైనా సరే మీరు ఏం చేస్తాం చెప్పండి? దేవుని సన్నిధికి తీసుకొని వస్తాం. ఈరోజు చాలా మంది అంటారు, పాస్టర్ గారు మా పిల్లలు మా చేయి దాటిపోయారండి. అవును, నిజమే. నీవైతే నీ చేతులు కంట్రోల్ చేయలేవు. మరి ఎవరి చేతుల్లో నీ పిల్లలు పెట్టాలి? దేవుని చేతులకు నీ పిల్లలు తీసుకురా. మన చేతులు కంట్రోల్ చేసేది ఏంటంటే, కేవలం టీవీని కంట్రోల్ చేస్తాం, లేకపోతే మీరు భర్తలు కంట్రోల్ చేస్తారు, మీరు భార్యలు కంట్రోల్ చేస్తారు. అంతే. మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేం. ఎందుకంటే వారు మన చేతులు దాటిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మన పిల్లలు ఎక్కడ తీసుకురావాలా? దేవుని సన్నిధికి తీసుకొని వస్తే దేవుని చేతిలో వారు ఉంటారు. ఆయన చేతులు ఎంత బలమైనవో తెలుసా? చదవండి ఒకసారి ప్రియమైన వాళ్ళారా. యోహాను సువార్త, మనకు తెలిసిన వాక్య భాగములే. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములు ఎలా రాయబడి ఉంది? 10:28. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవరనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడ. దేవునికి మహిమ కలిగిన గాక. యేసుక్రీస్తు వారు స్వయముగా మాట్లాడుతున్న మాట ఏమిటయ్యారంటే, నీ పిల్లలను లేక నీ పిల్లలను నా యొద్దకు తీసుకొని రండి, నా చేతిలో నుంచి ఎవ్వరు కూడా అపహరింపడు, ఎవరు దొంగలించలేడు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే మరొక మాట చెప్పాడు. 29వ వచనాన్ని కూడా చదవండి.
వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. మొదటి యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నప్పుడు ఎవరు కూడా అపహరించడంట. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా గమనించాలనుకుంటున్నారు, నా తండ్రి నాకు ఇచ్చారు మిమ్మల్ని. అయితే నా తండ్రి గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఆయన నిత్యుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆయన చేతిలో నుంచి కూడా మిమ్మల్ని ఎవరు కూడా అపహరించలేడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి చేతిలో నుంచి ఎవ్వరు అపహరించలేడు మీ పిల్లల్ని. తండ్రి దేవుడి చేతిలో నుంచి ఎవ్వరు అపహరించలేడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క చేతిలో నుంచి ఎవ్వరు మన పిల్లలు అపహరించలేడు. అంటే ప్రత్యేకమైనటువంటి దేవుడి యొక్క చేతుల్లో మనం ఉంటే మనకు భద్రత ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు మన చేతులతో మనం కంట్రోల్ చేయలేం. అది నాకు తెలుసు, మీకు తెలుసు. మ్యాథ్స్ అంటే గౌరవం ఉందా? లేదు. తల్లిదండ్రుల గౌరవం ఉందా? లేదు. పాస్టర్ అంటే గౌరవం ఉందా? అసలు భయం ఉండదు. కానీ మీ పిల్లలు బాగుపడాలి అంటే, మీ పిల్లల క్షేమంగా ఉండాలంటే, మీ పిల్లల భద్రంగా ఉండాలంటే ప్రియమైన వాళ్ళరా, మనం ఎవరి చేతిలోనికి రావాలి అంటే ఆయన చేతిలోనికి మనం రావాలి. ఆయన చేతిలోనికి మనం వెళ్తే ఆయన ఏం చేస్తారట చూడండి. మనం చదివిన మార్కు సువార్త మరలా ఒకసారి 10వ అధ్యాయం 16వ వచనంలోకి వస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఎత్తుకొని కదా, ఎత్తి అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే ఇది నాకేం నేర్పిస్తున్నాయా అంటే, ఆయన ఎత్తుకున్నాడు మనలను. ఆయన చేతుల్లో మనకేముంది చెప్పక, మొదటిగా భద్రత ఉంది. ఎవరు ఎత్తుకోకుండా భద్రతనిస్తున్నారు? దుష్టులు ఎత్తుకుపోకుండా భద్రతనిస్తున్నారు. లోకం ఎత్తుకుపోకుండా భద్రతనిస్తున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము, శరీరా చిక్కుల పాపము ఈ పిల్లలు ఎత్తుకుపోకుండా దేవుడు ఎత్తుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏదో ఒక రోజు నువ్వు ఎత్తుకుంటే కొడుకుని ఏం చేస్తావు? జాగ్రత్త చేస్తావు. ఎత్తేసేటువంటి ప్రమాదం ఉంది. కానీ మన పిల్లలు దేవుని దగ్గర ఉంటే ఆయన ఎత్తుకుంటే ప్రియమైన వాళ్ళరా, మన పిల్లలకు ఆయన భక్తులను ఇస్తున్నాడు. ఆలోచించేయండి. మనం అనుకుంటున్నాము నేను నారాయణలో చదివింటున్నాను, చైతన్యంలో చదివింటున్నాను, అదేదో బల్లో చదివింటున్నాను, నా కుమారుడు గొప్ప గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేస్తున్నాను, గొప్ప చదువుని ఇచ్చేస్తాను మనం అనుకుంటున్నాం. ఇది లోకానుసరమైనటువంటి జ్ఞానం. అది ఇవ్వద్దు నేను అనడం లేదు, చదివించండి మంచిదే. కానీ మన పిల్లలకు భద్రత ఎక్కడ దొరుకుతున్నాయా అంటే ఆయన చేతిలో మాత్రమే భద్రత దొరుకుతుంది. రెండవది ఆయన ఏం చేశాడట? కౌగులించుకొని. అంతే కదండి ఆ మాట. ఫస్ట్ ఎత్తుకొని, రెండవది కౌగులించుకొని. ఈ మాట నాకు ఏమి నేర్పిస్తాయనంటే దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది కౌగులించుకోవడం అంటే. అంతే కదండి. మనం ఎప్పుడైనా సమయంగా చాలా సంవత్సరాల తర్వాత ఎవరైనా మీకు కలిస్తే ఏం చేస్తారు చెప్పండి? హాయ్ అని చెప్పి వెంటనే మనం ఏం చేస్తాం? అంటే మన ప్రేమను ఏం చేస్తున్న వారికి వ్యక్తపరుస్తున్నాం. ఈ రోజు మనము దేవుని చేతిలో మన పిల్లలు పెట్టగలిగితే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తారు. ఎవరి ప్రేమను అనుభవిస్తారు? దేవుని ప్రేమను అనుభవిస్తారు. ఈ రోజు లోకము చనిపోయింది ప్రియమైన వాళ్ళరా, లోకము చేతుల కలిగి మీద పడితే లోకంలో ప్రేమను వారు అనుభవిస్తారు. అది స్వార్థమైనటువంటి ప్రేమ, అది కక్షపూరితమైనటువంటి ప్రేమ, అది నాశనానికి కనిపించేటువంటి ప్రేమ. ఆ ప్రేమను నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే ప్రియమైన వాళ్ళ, మీ పిల్లలను నా చేతుల్లో పెట్టండి, నేను వారిని కౌగిలించుకుంటాను, వారికి నా ప్రేమను పంచుతాను, నా ప్రేమను వారికి అనుభవిస్తానని యేసుక్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడుతుండగా ఇంకా ఎందుకు తల్లిదండ్రులారా మీ పిల్లలు మీరు ఆటంకపరుస్తున్నారు దేవుని సన్నిధికి తీసుకొని రావడానికి? ఆలోచన చేయండి ఒక్కసారి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా ఏమనంటే వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చేతులు ఉంచడం అనేటువంటిది దానికి అర్థం ఏమిటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? అధికారాన్ని, ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని సూచిస్తుంది. అది మీ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అంటే, ఒక అధికారిగా ఉండాలి అంటే దేవుని చేతుల్లోని పిల్లలు పెట్టు. అది మనం ఎంత చదివించినా, ఎంత మనము గొప్ప గొప్ప ఫీజులు కట్టి కాలేజీలో మనం చదివించినప్పటికీ ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క చేతిలో మనం పెట్టకపోతే వారి అధికారాన్ని వారు పొందుకోలేరు. వారు చదువుల్లో కావచ్చు, ఏ విషయంలోనైనా వారి అధికారాన్ని పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. అలాగే వారు ఆశీర్వదించబడాలి అంటే దేవుని చేతిలోకి
బిడ్డలను తీసుకురాని బిడ్డలను వారు అభిషేకించబడాలి. దావీదును అభిషేకించినట్లుగా దేవుడు మన పిల్లలను అభిషేకించాలంటే ఆయన చేతుల్లోకి మనం తీసుకొని రావాలి. మనం ఆటంకపరుస్తున్నామా? దేవుడు ఆహ్వానాన్ని ఇస్తా ఉన్నారు. ఆ పిల్లలు ఎక్కడికి తీసుకొని రండి అని ఆయన మనను ఆహ్వానిస్తా ఉంటే మనం మన పిల్లలు ఏం చేస్తున్నాం చెప్పండి? ఆటంకపరుస్తున్నామేమో. మరియా యోసేపులు 8వ దినమునే ఏం చేశారు చెప్పండి? మన దేవుడు ఎంత గొప్పవారంటే చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి అని అనలేదు ఆయన. అందరికి చిన్న ప్రార్థన చేసేస్తారమ్మా మీ పిల్లలు తీసుకొని వెళ్ళిపోండి అని అనలేదు ఆయన. ప్రార్థనతో ఆయన సరిపెట్టలేదు. వ్యక్తిగతముగా దేవుడు దీవించారు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు మన పిల్లలు వ్యక్తిగతముగా దీవించబడాలి అనంటే, మీ పిల్లలు అభిషేకించబడాలి అనంటే, మీ పిల్లలు ఆశీర్వదించబడాలి అనంటే, మీ పిల్లలు దేవుని యొక్క ఇచ్చిన అధికారాన్ని పొందుకోవాలి అంటే మీ పిల్లలు దేవుని దగ్గరికి తీసుకొని రా. ఆయన వ్యక్తిగతముగా ఆశీర్వదిస్తాడు దేవుడు. వ్యక్తిగతముగా దేవుడు హెచ్చించేటువంటి దేవుడు, వ్యక్తిగతముగా అభిషేకించేటువంటి దేవుడు. కాబట్టి మన వాక్య ప్రకారముగా యేసుక్రీస్తు వారు ఎలాగనైతే శిశువుగా ఉన్నప్పుడు దేవాలయంలోకి వచ్చారో మన పిల్లలను కూడా శిశువులుగా ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? తీసుకొని రావాలి. చాలా మంది పాస్టర్ గారండి మా పిల్లల మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలి. నా చేతుల్లో ఏమీ లేవు. నా చేతులే ఓటి చేతులు, ఎందుకు పనికిరాని చేతులు, పాపిష్టి చేతులు. కానీ దేవుని కష్టాల్లో మాత్రమే ఆశీర్వాదం ఉంది. దేవుని కష్టాల్లో మాత్రమే చెప్పనేముంది? అభిషేకం ఉంది. దేవుని కష్టంలో మాత్రమే అధికారం ఉంది దేవుని బిడ్డలారా. కానీ మన పిల్లలను దేవుని చేతుల్లోనికి మనము తీసుకొని వద్దాం. మొదటిది, దేవాలయం కంటే గొప్పవారైనటువంటి యేసుక్రీస్తు వారు శిశువుగా ఉన్నప్పుడే దేవాలయంలోనికి వచ్చారు. ఇది మొదటిది. రెండవదిగా మనం ఆలోచించేద్దాం. మన లూకా సువార్త 2వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుతామండి. 2:46. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో, మన కొంచెం పైన చదివితే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. 42వ వచనాన్ని చదవండి. ఇప్పుడు 46 చదవండి. చాలండి. యేసుక్రీస్తు వారిని ఎన్నో సంవత్సరంలో దేవాలయం తీసుకుని వచ్చారు? 12వ సంవత్సరం. ఇప్పుడు ఆయన ఏమని సంబోధించారు? ఏమని సంబోధించారు ఆయన్ని? ఆయన బాలుడై ఉండగా ఆయన ఎక్కడికి వచ్చాడట? ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చారు. మొదట శిశువుగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు. ఇప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు ఏం చేశారు చెప్పండి? తీసుకొని వచ్చారు. దేవుని యొక్క మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ఎవరు చెప్పండి? బాలుడు కూడా ఆసక్తి కలిగి ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఆసక్తి కలిగి ఉన్నారు. అందుకే 42వ వచనములో మనం చదివినప్పుడు వాడుక చొప్పున అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం కదండి. ఎలా తీసుకొని వచ్చారట? అప్పుడప్పుడు తీసుకొని వచ్చారా? క్రిస్మస్ లో తీసుకొని వచ్చారా? జనవరి 10కి తీసుకొని వచ్చారా? గుడ్ ఫ్రైడేకి ఎస్ఎంకి తీసుకొని వచ్చారా? వాళ్ళు ఫెస్టివల్ క్రైస్తవులు ఏం కాదండి. వాడుక చెప్పున ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి ఆదివారమున వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే వారు దేవుని యొక్క ఆలయంలోకి వస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము కూడా యెరూషలేము దేవాలయంలోకి వచ్చి అక్కడ పండగలు ఏం చేస్తున్నారట? ఆచరిస్తూ ఉన్నారు. ఆచరించాలి. మనము దేవుని యొక్క నియమాలను మనం ఆచరించాలి. మనతో పాటు మన పిల్లలకి వాటిని నేర్పించాలి. 46వ వచనములో ఆయన 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నారట. ఎందుకు వచ్చారు దేవాలయానికి? ఎందుకు వచ్చారండి? మీరు చదవండి మరలా 46వ స్పష్టంగా నెమ్మదిగా చదవండి. అది 46 అంటున్నారు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు అనే మాట, అంటే నేర్చుకోవడానికి వచ్చారు దేవుని మందిరానికి. ఈరోజు మన పిల్లలు ఎందుకు తీసుకొస్తున్నాం చెప్పండి? ఎందుకు వస్తున్నారు మన పిల్లలు? వచ్చి మందిరంలో కూర్చుంటున్నారా? జాగ్రత్తగా కూర్చుంటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? జాగ్రత్తగా నేర్చుకుంటున్నారా? అయ్యో సేవకుడు గొంతు కోసిన మేకలు అరుస్తున్నారే, నా కొరకు మాట్లాడుతున్నారని చెప్పేసి ఎవరు చిత్రంలో కూర్చుంటున్నారు? ఎవరు చేతులు కట్టుకుని కూర్చుంటున్నారు? ఎవరు చేతిలో బైబిల్ ఉంది? ఎవరు శ్రద్ధగా వింటున్నారు? ఎవరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తున్నారు చెప్పండి. రోజు దేవుని మందిరం అంటే భయం లేదు. దేవుని మందిరం అన్న వాక్యమైన ఆసక్తి పిల్లలుగా తయారైపోయారు పిల్లలు.
అందుకని ఇందాక సాక్ష్యంలో చెప్పింది సహోదరి, తల్లిదండ్రులు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, దేవుని కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు దేవుల్లో బాగుంటేనే పిల్లలు చూసుకోగలుగుతారండి. మనం ఎంత చదివితే సుఖమే ఉన్నది, దేవుని ఆశీర్వాదం లేకుండా, దేవుని అభిషేకం లేకుండా, దేవుని అధికారం లేకుండా ఏదైనా మందిరం పట్ల ఆసక్తి మన పిల్లలకు. ఇప్పుడు ఆ బాలుడు యేసుక్రీస్తు వారి మందిరానికి ఎందుకు వచ్చాడంటే నేర్చుకోవడానికి వచ్చాడు. అదే మాటలు ఉన్నాయి కదండి, బోధకుల మధ్య కూర్చున్నారు. ఈ రోజు నువ్వు మందిరానికి వచ్చి బోధకుడు చెప్పే మాట ఇక్కడ ఎవరు చెప్పినా నీకు వినాలి. బాలుడా, ఆయన ఎంత చక్కని మాట ప్రియమైన వాళ్ళారా, ఆయన కూర్చుండి వారి మాటలను ఆలకించుచు. నేను ఒక ప్రశ్న అడుగుతాను తల్లిదండ్రులారా, ఎప్పుడైనా మీ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పారు నాకు ఇది అర్థమైందని ఏ పిల్లగాడైనా ఏ పిల్లైనా మీతో చెప్పిందా? చెప్పండి చెప్పండి, చెప్పిందా? ఏ పిల్లగాడైనా సరే, డాడీ ఈ రోజు పాస్టర్ గారి వాక్యం చెప్పినప్పుడు ఈ మాట బాగా నచ్చింది డాడీ అని ఏ పిల్లగాడైనా మీతో అన్నారా? ఏ పిల్లైనా మీతో అందా? అనలేదంటే అర్థం ఏమిటంటే దేవుని మందిరం పట్ల ఆసక్తి లేదు. రెండవదిగా వినే హృదయము నేర్చుకునే తత్వం కూడా లేదంటే. మీరేమంటారండి ఈరోజు నన్ను? వినేటువంటి హృదయం లేదు, నేర్చుకునే తత్వం ఎవరికి లేదు? చెప్పండి. అబ్బా, ఎంత ఈజీగా పిల్లల మీద దోసేస్తున్నామో. మనకు ఉంటే మన పిల్లలకి అది పుడుతుంది. ఎప్పుడు పిల్లలు ఎంచద్దు మీరు, ఆ లోపం నాదని మీరు ఎంచుకోండి, దేవుడి దగ్గర ఒప్పుకోండి, ఆయన క్షమిస్తాడు. ఆయన నాది ఆ లోపం ఒప్పుకోండి. నువ్వు ఇంటి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నావో బయట నీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు. అంతే కదండి, నేను ఎలాగున్నానో నా పిల్లలు అలాగే ఉంటారు. నేను బాగుంటేనే వారు బాగుంటారు, నేను ప్రార్థన చేస్తే వారు ప్రార్థన చేస్తారు, నేను వాక్యం చదివితే వారు వాక్యం చదువుతారు. నేను చదవండి, నేను చెయ్యండి, మీరు చెయ్యండి నేను చెప్పలేను. వారు ఎలవయ్య చెప్పేదండి డాడీ అనుకుంటారు మనసులో వాళ్ళు. అవునంటారు కాదంటారా? యేసుక్రీస్తు వారు ఆయన దేవాలయంలోకి వచ్చి బోధకుల మధ్యకి వచ్చినాడట. ఎందుకు వచ్చినాడంటే నేర్చుకోవడానికి వచ్చాడు. నాకు ఇక్కడ ఇంకో మాట నాకు అర్థమైంది ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం పట్ల లోతైన అన్వేషణ ఉంది ఎవరిలో? అంటే మందిరం పట్ల ఆసక్తి ఉందా? యేసుక్రీస్తు వారికి ఆసక్తి ఉంది కనుక ఆ తల్లిదండ్రులతో పాటు వాడికి చెప్పున వస్తున్నాడట. రెండవదిగా వినే హృదయం ఉంది, నేర్చుకునే తత్వం ఆయనలో ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం పట్ల లోతైన అన్వేషణ ఉంది ఆయనలో. అందుకే 12వ సంవత్సరంలోనే ఆయన బోధకుల మధ్య కూర్చున్నాడు. ప్రియమైన వాళ్ళారా, వెతుకుతున్నారు. ఎవరు వెతుకుతున్నారు? మరియా యోసేపులు వెతుకుతున్నారు. అదే మనం ఎక్కడ వెతుకుతాం చెప్పండి? ఒకసారి అందరూ కూడా ఎలా చూడండి. ఒక ఆదివారం మన పిల్లలు కనిపించకపోతే ఎక్కడ వెతుకుతాం చెప్పండి? అది ఎక్కడమ్మా? క్రికెట్ గ్రౌండ్ లో వెతుకుతాం. మన పిల్లలు ఎక్కడ వెతుకుతున్నాం? గ్రౌండ్ లో వెతుకుతున్నాం. మనం వాలీబాల్ గ్రౌండ్ లోనో, లేకపోతే క్రికెట్ గ్రౌండ్ లోనో, లేకపోతే ఏదైనా మీ అబ్బాయి అంటే ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాడండి. దేనికి వెళ్ళాడమ్మా? ఎప్పుడు? ఆదివారం నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఫ్రెండ్ బర్త్డే. ఎక్కడికి వెళ్ళాడు మీ అబ్బాయి? క్రికెట్ ఆడుతున్నాడు, మ్యాచ్ ఉందంటండి. ఎవరితోనో ఎవరితోనో మ్యాచ్ ఉందంటండి. ఎప్పుడు వెళ్ళారు క్రికెట్ ఆడడానికి? అది మీరు ఎక్కడ వెతుకుతున్నావు? మరియా యేసేపుని వెతుకున్నప్పటికీ ఆయన ఎక్కడ కూర్చుంట? బోధకుల మధ్య కూర్చున్నారు, దేవాలయంలో కూర్చున్నారు, ఆసక్తితో దేవుని మాటలు వింటున్నారు. లోతైనటువంటి అన్వేషణ, వాక్య అన్వేషణ ఆయనలో ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎక్కడ కూర్చున్నాడు అంటే బోధకుల మధ్య కూర్చున్నారు. ఈ రోజు నీ కుమార్తె నీ కుమారుడు ఎక్కడ కూర్చుంటున్నారో ఆలోచించి. ఆదివారం పూట మందిరం మానేసి బ్రిడ్జిల మీద కూర్చుంటున్నాడేమో, సినిమా థియేటర్ మీద కూర్చుంటున్నాడేమో, తాగుబోతులతో తిరుగుతున్నాడేమో, ఫంక్షన్లని బర్త్డే ఫంక్షన్లని విచ్చలవిడిగా తిరుగుతున్నాడేమో. అందుకే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాసి ఉంది. ఏంటి చెప్పండి? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు. బాలుడుగా ఉన్నప్పుడు నేర్పించకపోతే ఆడు పెద్దవాడైనప్పుడు వాడు రాలిపోతాడు. జాగ్రత్త. బాలుడుగా ఉన్నప్పుడు నేర్పించు, శిశువుగా ఉన్నప్పుడు మందిరానికి తీసుకురా. బాలుడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించి విధేయతను నేర్పించు, వాక్యం పట్ల ఆసక్తిని పెంపొందించు. అలా పెంపొందించాలంటే మొదటి మీ దగ్గర ప్రార్థించేయి తల్లిగా తండ్రిగా. మూడవదిగా మనం ఆలోచించేద్దాం ప్రియమైన వాళ్ళారా. మూడవదిగా మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఆయన యెరూషలేమునకు వచ్చి చూడండి. మూడవదిగా ఆయన దేవాలయంలోనికి ప్రవేశించాడు. అప్పుడు ఆయన వయసు ఎంత చెప్పండి? 13. అప్పుడు ఆయన వయసు ఎంత చెప్పండి? 33.5 సంవత్సరాలు. ఆయన చివరి ఎండింగ్
ఆయన మట్లాడి వారు ఉన్నాడు. ఎక్కడికి వచ్చారు చివరిగా? దేవాలయం. అంటే ఈ వచనం నాకు ఏమి నేర్పిస్తాయి అంటే యవ్వనస్తుడిగా మందిరానికి వచ్చాడు. మొదటి చెప్పండి, ఈసారి శిష్యుడిగా ఉన్నప్పుడు దేవాలయంలోనికి వచ్చాడు, రెండవదిగా బాలుడిగా ఉన్నప్పుడు వచ్చాడు, మూడవదిగా యవ్వనస్తుడిగా యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ఆలయంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆలయంలోనికి? ఇప్పుడు శిశువుగా ఉన్నప్పుడు సున్నతి కొరకు వచ్చాడు, బాలుడిగా ఉన్నప్పుడు నేర్చుకోవడానికి వచ్చారు, యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చాడయ్యారంటే దేవాలయంలో సంస్కరణలు చేయడానికి వచ్చాడు. దేవాలయంలో సంస్కరణలు చేయడానికి, లేక దేవాలయమును సరి చేయడానికి వచ్చాడు. అక్కడ ఏం జరుగుతున్నాయి చెప్పండి? అక్కడ క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి, వ్యాపారం జరుగుతూ ఉంది. ఆయన వచ్చి దేవాలయం ఎలా ఉండాలో నేర్పించడానికి అక్కడికి వచ్చాడు. ఈరోజు నీ పిల్లలను మందిరానికి, యవ్వన బిడ్డలు ఎందుకు తీసుకురావాలంటే వారు సంస్కరించుకోవడానికి వారిని మందిరానికి తీసుకొని రావాలి. వారు పునరుద్ధరించబడడానికి మందిరానికి చెప్పండి తీసుకొని రావాలి. వారు బాగుపడడానికి తీసుకొని రావాలి. సంస్కరించబడాలి. మన పిల్లలు ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. మందిరంలో ఎలా కూర్చోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా పని చేయాలో ఇవన్నీ మన పిల్లలు నేర్చుకోవాలి, సంస్కరించుకోవాలి మన పిల్లల్ని. అందుకు నువ్వు దేవుని సన్నిధికి తీసుకొని రా. ఆయన వచ్చి దేవాలయం ఎలా ఉండాలో నేర్పించాడు. కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. దేవాలయం ఎలా ఉండాలంటే చదువుతారా మీరు? లూకా సువార్తలోకి వచ్చింది మరలా 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము 45, 46 వచనాలు రాయబడి ఉన్నాయి. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో క్రయ విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడి ఉన్నది. చాలండి. దేవుని మందిరం ఎలా ఉండాలంటే మొట్టమొదటిది నా మందిరము ప్రార్థనా మందిరముగా ఉండాలి. అది ఆయన చెప్తున్నారు. వచ్చి బాబు మీరు విక్రయాలు చేస్తా ఉన్నారు, మీరు వ్యాపారం చేస్తా ఉన్నారు, ఇది వ్యాపార గృహం కాదు, ఇది దొంగల గృహం కాదు, ఇది నా దేవుని యొక్క మందిరం. ఈ నా మందిరం ఎలా ఉండాలి అంటే ఇది ప్రార్థనా మందిరముగా ఉండాలి. ఈ రోజు ప్రియమైన వాళ్ళరా, అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు లేవీయులు, అలాగే పరిసయ్యులు, యాజకులు అందరూ పని ఏం చేస్తారంటే వారికి ఇష్టపడినట్లుగా వారు వాడుకుంటున్నారు దేవుని యొక్క ఆలయాన్ని, దేవుని యొక్క మందిరాన్ని వారికి ఇష్టపడినట్లుగా వారు అక్కడ జరిగిస్తూ ఉన్నారు. అయితే ఆయన వచ్చి అన్నారు, బాబు ఇవన్నీ మీరు ఇక్కడ తీసివేయండి, ఇది నా దేవుని మందిరం, ఇది నా ప్రార్థన మందిరము, ఇది ఎలా ఉండాలట? ప్రార్థనా మందిరముగా ఉండాలి. నిజమే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారండి. మనకు తెలుసు కదా, అపొస్తలుల కార్యములు మనం చూస్తూ ఉన్నప్పుడు యాకోబుని చంపేశారు, యాకోబుని శిరచ్ఛేదనం చేసేసారు. పేతురుని ఏం చేశారు? చెరసాలలో వేశారు. సంఘం ఏం చేసింది చెప్పండి? అత్యాసక్తితో ప్రార్థించింది. మన ప్రార్థన లేక వారు చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే వారు ఎవరి కొరకైతే ప్రార్థన చేశారో ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకుని వచ్చాడంటే ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికే దేవుడు తీర్థను తీసుకుని వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వే కార్యం కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ కార్యము, ఆ పని నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది, అంటే ప్రార్థన దగ్గరికే వస్తుంది. అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన ఉందా మన దగ్గర? ఆయన అంటున్నాడు నా మందిరము అది ప్రార్థనా మందిరము అన్నాడు. రెండవదిగా మందిరం ఎలా ఉండాలట? లూకా సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదామా? ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దేవాలయములో ఎలా ఉండాలి అంటే బోధ ఉండాలి. అక్కడ ఏముండాలి? బోధ. అది నా మందిరము ప్రార్థనా మందిరం అన్నాడు. రెండవదిగా ఆయన ఏం చేస్తున్న మందిరంలో బోధించచ్చు అనేటువంటి మాట. ఎవరికి బోధిస్తున్నాడు? ఎవరికి బోధించాలి? విశ్వాసులకే బోధించాలి, విశ్వాసులకు బోధించాలి. ఎందుకు విశ్వాసులకు బోధించాలి అంటే మన విశ్వాసులు ఎటువంటి వారంటే, మన విశ్వాసులను కాదు, విశ్వాసులు సహజంగా ఎటువంటి వారు అయ్యారంటే వారు దురద చెవులు గలవారట. అందుకనే ఆ మాట నా మాట కాదు, తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే 4:3 ఏమన్నాడు చూడండి. ఎందుకనగా జనులు హిత బోధను సహింపక, అంటే ఆరోగ్యకరమైన బోధనలు సహింపక, మారు మనసుని కలిగించే బోధనలు సహింపక, రక్షణలు నడిపించేటువంటి బోధనలు సహింపక వారు ఎక్కడికి వెళ్తున్నారట? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనకు పోతున్నారంట. అది నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశ్రయించబడతావు, వెచ్చించబడతావు, నీకు పిల్లలు పుడేస్తావు, నీ అప్పులు తీరిపోతే భూములు సంపాదించేస్తావంటే చాలా ఏం చేస్తున్నారట? ఆరోగ్యకరమైన బోధన వదిలేసి దురద చెవులు గలవారే ప్రియమైన వాళ్ళరా పారిపోతున్నారట. దేనికంటే వారి యొక్క స్వకీయ దురాలోచనలు చెప్పున లేక దురాశలకు అనుకూలమైన బోధన దగ్గరికి పోతున్నారు.
ఈరోజు ఖండించి హెచ్చరించి ఆ బోధించేటువంటి వాక్యాలు ఎవరికి నచ్చో, నువ్వు మారు మనసు పొందో, నువ్వు వాక్యాల ప్రకారంగా బ్రతుకు నువ్వు అని మనం బోధిస్తే అవి మాటలు నచ్చడం లేదు, వారికి నచ్చినట్లు పోతా ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, మన పిల్లలు యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి నడిపించు. అక్కడికి వచ్చి వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. రెండవదిగా బోధను వింటారు. మూడవదిగా అక్కడే మనం చదివిన 20వ అధ్యాయము మరలా మొదటి వచనంలో చూడండి, బోధించుచు సువార్తను ప్రకటించుతున్నారు. ఆయన అయ్యా మీరు ఇక్కడ వ్యాపారం కాదు చేయవలసింది, ఇక్కడ ప్రార్థన చేయాలి, ఇక్కడ బోధించాలి. మూడవదిగా ఆయన అంటున్నాడు, మీరు సువార్తను ప్రకటించాలి. ఇక్కడి నుంచి అన్యులకు సువార్తను ప్రకటించాలి, విశ్వాసులకు బోధించాలి. మీరు సువార్తను ప్రకటించండి అంటున్నాడు. నాలుగవదిగా ప్రియమైన వారులారా, మందిరంలో ఏమి జరగాలయ్యానంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదామండి. 21:14 కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా, చాలండి, ఆయన వారిని స్వస్థపరిచను. దేవాలయములు ఏముంటాయి చెప్పండి? స్వస్థతలు ఉంటాయి. మీరు వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడే స్వస్థపరుస్తారండి. నా చెయ్యి మీ మీద వేయవలసిన అవసరం లేదు. నేను మీ మీద చెయ్యేసి నా భారభరితమైన చెయ్యి మీరు ఎత్తుకుని ఏం పెట్టడం ఎందుకు? మీరు మందిరానికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుంటే ఏం జరుగుతుందని చెప్పండి? స్వస్థతలు జరుగుతాయి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఆధ్యాత్మిక స్వస్థతలు జరగాలి. ఏ స్వస్థతలు చెప్పండి? ఆధ్యాత్మిక స్వస్థత. ఏంటి పాస్టర్ గారు ఆధ్యాత్మిక స్వస్థతలు అంటే? చాలా మంది కాళ్ళ నుండి కూడా చర్చికి రారు, వాళ్ళ కాళ్ళు నడిపించబడాలి. అది ఆధ్యాత్మిక స్వస్థత. వాళ్ళకి కుంటలు ఏమీ కాదు, కాళ్ళు ఉంటాయి కానీ కొంపలో ఉంటారు. వాళ్ళు ఎక్కడికి రారు? మందిరానికి రారు, చర్చికి రారు. అది ఆధ్యాత్మిక స్వస్థత. చాలా మందికి ప్రియమైన వాళ్ళ కళ్ళు ఉంటాయి కానీ ఏం చదవరు చెప్పండి? బైబిల్ చదవరు. అది ఆధ్యాత్మిక స్వస్థత. ఈరోజు తండ్రి గారిని చదువుతున్నావు, తల్లి గారిని చదువుతున్నావు, నీ బిడ్డలు చదువుతున్నారా? మరి వారి కళ్ళు లేవా? కళ్ళు లేవండి, కళ్ళు ఉన్నాయి అంటే వారు కలగవలసిన స్వస్థత ఏంటి? ఆధ్యాత్మిక స్వస్థత. వారు కళ్ళుండి బైబిల్ చదవాలి, కాళ్ళుండి మందిరానికి రావాలి. ప్రియమైన వారులారా, ఇంకొక స్వస్థత ఏంటంటే చాలా మందికి చెవులు ఉంటాయి కానీ చెప్పండి దేవుని మాట వినరు. ఇది ఆధ్యాత్మిక స్వస్థత. నన్ను క్షమించాలి, ఈరోజు మీరు మన పిల్లలకు చెవులు ఉంటాయి, ఏం వింటారు అంటే ఎప్పుడు వేసిన పాటలు వింటారు, లేకపోతే ఏదో సినిమాలు చూస్తూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కానీ దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు. అంతెందుకండి, మీరు చెప్తే వింటారు చెప్పండి మీ పిల్లలు? యవనస్తుడిగా ఉన్నప్పుడు మీ పిల్లలకి నువ్వు నేర్పించాలి ఆధ్యాత్మిక స్వస్థత. కాళ్ళుండి మందిరానికి రాని వారు ఎవరైతున్నారో వారి మందిరానికి నడిపించబడాలని వారి కొరకు ఆధ్యాత్మిక స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. కళ్ళుండి దేవుని యొక్క వాక్యాన్ని చదవని వారు ఉన్నారు, చెవి నుండి దేవుని యొక్క మాటలు వినని వారు ఉన్నారు. ప్రియమైన వారులారా, అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు ఆధ్యాత్మిక స్వస్థతను వారు పొందుకోవాలి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను దేవాలయం కంటే చెప్పండి గొప్పవాణ్ణి. ఆయనకి దేవాలయంతో ఎప్పటి నుంచి పరిచయం ఉందంటే శిశువుగా ఉన్నప్పుడు పరిచయం ఉంది, బాలుడిగా ఉన్నప్పుడు పరిచయం ఉంది, యవనస్తుడిగా ఉన్నప్పుడు పరిచయం ఉంది. ఆయన సంఘం మందిరానికి వచ్చాడు, సంస్కరణ చేస్తాడు. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే వ్యాపారం చేస్తున్న సంగతి మనకి తెలుసు. మరి ఈ రోజు సంఘాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి చెప్పండి? వ్యాపార సంఘాలుగా మారిపోలేదా? ఏం చెప్తాను చూసుకోండి. ఎగ్జామ్స్ టైంలో పాస్ గారు అంటారు, ఇది ప్రేయర్ చేసిన పెన్ను, రాస్తే నీటు లేకపోతే NIT, ఏదైనా సరే మీరు కొట్టి మారుస్తారు. ఏ పెన్ అంటే ఇది? ప్రేయర్ పెన్. ఇది కొన్నదంటే నేను 10 రూపాయలు. దేవుడు మీకు ఇచ్చిన కొలత మీరు కొనుక్కోండి అంటున్నాడు. ఈరోజు మేమేంటంటే ఎర్రగొర్రులాగా ఓ బాబా నా కూతురు NITలోనే లేకపోతే JITలోనో ఏదో గేట్లోనో ఉద్యోగం వచ్చేస్తుందని ఈ 10 రూపాయల పెన్ను 2000, 3000, 5000. ఏ పెన్ అంటే ఇది? ప్రేయర్ పెన్ను. NITలో నీటిలో మీకు ఏమొచ్చేస్తే సీట్లు వచ్చేస్తాయి. ఇది వ్యాపారం అయిపోయింది. ఇంకొకటి చెప్పండి, ప్రేయర్ ఆయిలు. మీరు ఎక్కడ రాస్తారో రాయండి, మీ జబ్బు మధుమాయం. దేవుడితో మీకు పని లేదు, నేనే అన్నిటికీ సకల రోగ నివారణ నేనే చేస్తాను. ఇదిగో నూనె. మీరు అడగచ్చు, పాస్టర్ గారండి మరి బైబిల్లో ఉంది కదా నూనె రాసి ఏం చేయాలా? అది నువ్వు చేయ పని, నువ్వు చేయ పని. నేను చేస్తే జరిగింది, నువ్వు చేస్తే జరగదా? నా ప్రార్థన కానీ ప్రార్థన దేవుని వింటారు కదా. నీవు కూడా నూనె రాసి ప్రార్థన చేసుకో. నా దగ్గరకు వచ్చి నువ్వు నూనె కొనమని ఎవరు చెప్తాను నిన్ను? ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాం.
ప్రేయర్ కర్చీఫ్ అంట. నువ్వు అలసిపోయావా, ముఖానికి ఇలాగ రాసుకో, ఏమైపోతావు? ఉత్తేజభరితురాలు అయిపోతావు. నువ్వు, నీకు ఉద్యమం వచ్చేస్తుంది, ఉల్లాసం వచ్చేస్తుంది. ఏంటంటే ఇది ప్రేయర్ హ్యాండ్ కర్చీఫ్ అట. ఇప్పుడు లేటెస్ట్ గా ఏం చేస్తారు చెప్పంటారు? యెరూషలేము మట్టి తెస్తున్నారు. యెరూషలేము మట్టి తెచ్చి మీ పొలాల్లో మీరు జల్లుకోండి. ఆ రోజు ఇస్సాకు 100 పంటలు కోసారు ఈ మట్టి జల్లే. ఈ నోట్లో కొట్టా మట్టి, అందులో నోట్లో. ఏమండి, యెరూషలేము మట్టి తెచ్చి నీ పొలాల్లో జల్లుకుంటే 100% నువ్వు పంటకు వస్తావా? ఇస్సాకు అది చేశాడు ఆ రోజు. బుద్ధి ఉండద్దండి మాలాంటి సేవకులకి, మా పాటలకు బుద్ధి ఉండద్దండి. దేవుని యొక్క ఆలయాలు, దేవాలయాలు ఎలా మార్చారు చెప్పండి? వ్యాపార కేంద్రాలను మార్చేశారు. ఒక్క మాట చెప్తారు, యేసు లేని దేవాలయం అది వ్యాపార కేంద్రం అంతే. దేవుడు లేని దేవాలయం ఏంటది? వ్యాపార కేంద్రం. ఈ మధ్యలో లేటెస్ట్ ఇంకొక ఆయన అంజూరు పళ్ళు తెచ్చాడట. ఇది నేను యెరూషలేములో నుంచి యేసుక్రీస్తు వారు అంజూరు చెట్టు కిందకు వచ్చినప్పుడు ఆ చెట్టుకాయ ఇది మీరు తినండి, మీకు కవల పిల్లలు లేక 5 పిల్లలు పుడతారు అన్నాడు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుడతారంట? ఒక పిల్లకే దిక్కు లేక పొలమును దేవుని దగ్గర ఎడుతున్నావు కదా. ఈ అంజూరు పళ్ళు తెచ్చి ఏం చేస్తారండి ఇప్పుడు చెప్పండి? మీ పిల్లలు కానండి, మీకు పిల్లలు పుడతారంటున్నారు. నేను ఎవరిని విమర్శిస్తా లేదు, జరుగుతున్న వాస్తవాన్ని. ఇప్పుడు అదే జరిగింది. ఆ రోజు యేసుక్రీస్తు వారు దేవుని మందిరానికి వచ్చినప్పుడు జరిగింది కూడా అదే. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఎవరైతే దేవుణ్ణి వెళ్ళగొడతారో వాళ్ళందరూ కూడా ప్రియమైన వాళ్ళారా వ్యాపారాలు చేస్తున్నటువంటి వారే. దేవుని లేకుండా దేవుని ఆలయాలు, దేవుని మందిరాలని నడిపిస్తున్న వారందరూ కూడా వ్యాపార కేంద్రాలుగా చేస్తూ ఉన్నారు. మనుషుల్ని మోసం చేస్తున్నారు. నేను చెప్పాను కదా, మనము కూడా ఈ దురద చెవులు గలవారమై అక్కడికే వెళుతున్నామండి. ఆ కర్చీపు వేయడానికి ఏదో ఒక రోజు 6 అడుగులు కర్చీపు నేను ఖచ్చితంగా మీ మీద వేస్తాను ప్రార్థన చేసిన. అరే నువ్వు ప్రార్థన చేయి, నీ కుమారుడు ఎగ్జామ్ కొరకు నువ్వు ప్రార్థించే, నీ కుమారుడితో ప్రార్థన చేయించు, నీ కుమార్తెతో ప్రార్థన చేయించు. బలహీనంగా ఉంటే మీరు ప్రార్థన చేయండి, కుటుంబం అంతా ఏకీభవించి ప్రార్థన చేయండి. నువ్వు రాసిన ప్రార్థన చేయి. సమస్యల చోట ఈ కర్చీపులు, పెన్నలు, ప్రేయర్ ఆయిల్ డబ్బాలు మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మట్టి తెచ్చి మీ నోట్లో కొట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అంజూరపు పళ్ళు తెచ్చి మీ పిల్లలకు మీరు గర్భాన్ని మీరు తీసుకొని రాలేరు. అది దేవునికి మాత్రమే సాధ్యము. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తారంటే వెళ్ళగొట్టాడు బయటికి. దేవుడు వెళ్ళగొట్టిన వారి దగ్గరికి మనం వెళ్తున్నాం. అది వచ్చింది నా బాధ. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళందరినీ ఏం చేశారు యేసుక్రీస్తు వారు? ఎలా వెళ్ళగొట్టారు? మర్యాదగా వెళ్ళగొట్టలేదు, కొరడా తీసుకొని మరలా వెళ్ళగొట్టారు. ఆయన వెళ్ళగొట్టిన వారి దగ్గరికి వెళ్ళి మనం నూనె కొనుక్కుంటున్నాం. వీళ్ళ గురించి అన్నారైనా అక్రమము చేయువారులారా చెప్పండి, ఆ యొద్ద నుంచి మీరు పారిపోండి. మీరు చదవండి ఆ మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మాట ఉంటుంది. వీరందరూ కూడా అక్రమము చేయువారు. కాబట్టి ఆయన యవనస్తుడిగా వచ్చి సంఘాన్ని లేక దేవాలయాన్ని ఆయన సంస్కరించినట్లుగా మన పిల్లలను యవన ప్రాయంలో దేవుని దగ్గర తీసుకొని వస్తే ఆయన మన పిల్లలను సంస్కరిస్తారు. ఒకవేళ ఆయనకు ఆయాసకరమైనది, ఆయనకు దుఃఖము కలిగించేవి, ఆయనకు బాధ కలిగించేవి మన పిల్లల్లో ఉంటే ఆయన మన పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? సరి చేస్తారు. ఆయన కౌలుని చేర్చుకుంటారు. ఆయన భద్రత, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క అభిషేకాన్ని మన పిల్లలకి దేవుడు అనుగ్రహిస్తారు. వాక్య ప్రకారముగా మన పిల్లలను దేవుని సన్నిధికి నడిపించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.